హలో గైస్, నేను మీ అరుణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరట్ల చారి కళాస్ అవుతున్నాం. ఇక్కడైతే ఒకటి మనకు బాల గణేశుడు దాదాపు 10 ఫీట్ల వరకు హైట్ ఉన్న బాల గణేష్ అయితే అద్భుతంగా తయారెత్తారు. అయితే చాలా మంది తరుగుతారు అనమాట మన బాల గణేశుడు చిన్న హైట్లో కూడా కావాలని చెప్పేసి అని. సో ఇక్కడ చారి కళాశాల అయితే ఈ సంవత్సరం అయితే బాల గణేశుడు 10 ఫీట్ల గణేష్ అయితే అద్భుతంగా తయారెత్తారు. అదైతే క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లా ఇంకా మిగతా గణపతులు ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు దగ్గర నుంచి చూపెడతా. ఇంతకు మనం ఎపిసోడ్ 1 తీసినప్పుడు అయితే కొన్ని ఇంకా మనకు ధోతి కానీ అట్లాగే కిరీటానికి కానీ ఆభరణాలకి పెండి వరకు అయితే కాలేదు, అవన్నీ కూడా చూపెడతా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే క్రేజీ ఉంటుంది, ఎండ్ వరకు అయితే చూడండి. చలో పదండి వీడియో చేసేద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే స్పెషల్ గణపతి బాల గణేష్ అయితే చూపెడతాం. మీకైతే 10 ఫీట్ల గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి శివుడు పార్వతి ఈతో ఉన్నటువంటి గణపతి. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు ఇంకో గణపతి అయితే చూడొచ్చు మీరు. పక్కన వచ్చేసి మనకు అయోధ్య బాలరాముడు అయితే ఉన్నాడు అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ రామ్లల్లా విగ్రహం అవుతున్నది. ఇక్కడైతే హైలైట్ అంటే హైలైట్ బ్యూటిఫుల్ లుక్ చూడండి ఒకసారి. అట్లాగే గణపతికి బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు 5 తలలు శేషనాగ్ వచ్చిందనమాట మల్టీ కలర్లో. ఈ గణపతి అయితే దాదాపు 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. అట్లా ఇక్కడ వచ్చేసి మనకు శివుడు త్రిశూలం పట్టుకుంటే త్రిశూలంకి మనకు గణేశుడు అయితే ఉయ్యాల కట్టుకొని అవుతున్నట్టు అనమాట. ఇది ఒక కాన్సెప్ట్, ఇది హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చాలా బాగుంది గణపతి అయితే. ఇక్కడ బ్యాక్డ్రాప్లో ఇదంతా చెట్టు ఇట్లా అడవి టైప్లో అయితే మనకి ఇదంతా తీసుకురానమాట. చూడొచ్చు మీరు గణేశుడు, చిన్ని గణేశుడు కొంచెం ఉయ్యాల అవుతున్నాడు చూడండి ఒకసారి. త్రిశూలంకి ఉయ్యాల కట్టుకొని అవుతున్నట్టున్నది. క్యూట్ ఉన్నది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఇక విగ్రహం అయితే. అట్లా ఇక్కడ ఇంకో విగ్రహం అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఐస్ పెయింటింగ్ అట్లాగే మనకు పంచ అయితే కాలేదన్నమాట. మిగతా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. పైన శేషనాగ్ 5 తలలు శేషనాగ్ కూడా ఉంది చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి మనకు శివలింగానికి అభిషేకం చేస్తున్నటువంటి గణేశుడు చూడొచ్చు, పూజ చేస్తున్నాడు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. బ్యాక్డ్రాప్లో చెట్టు ఇదంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకో గణపతి అయితే గ్రద్ద పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు, కింద గరుడ మహారాజ్. ఈ గణపతి దాదాపు 8 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 8-9 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో గణపతి వచ్చేసి మనకు సోఫా పైన కూర్చున్న గణపతి. ఆల్రెడీ మనకు ఇదంతా కూడా పంచ వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఓన్లీ ఐస్కి మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. పైన కిరీటం దగ్గర చూడొచ్చు మీరు, నిలవంక కూడా హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. పైన శేషనాగ్ కూడా చూడొచ్చు మీరు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరు. లాస్ట్లో అయితే మనకు బాల గణేశుడు స్పెషల్ గణపతి చారి కలర్స్లో 10 ఫీట్ల గణేశుడు అయితే చూపెడతా. ఈ గణపతి అయితే భారీ గణపతి, 5 ఏనుగుల పైన కూర్చున్నటువంటి గణపతి చూడొచ్చు మీరు. ఏనుగులకైతే పెయింటింగ్ వర్క్ అయితే గజ్జుమంటుంది. ఒకసారి దగ్గర నుంచి కూడా చూడరు ఒకసారి. హైలైట్ అంటే హైలైట్. నిజంగా ఏనుగులు అయితే ఎట్లుంటాయి ఆ టైప్లో ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే తీసుకున్నారు. నాకైతే బాగా నచ్చింది ఈ గణపతి అయితే. పైన గణేశుడు చూడండి ఒకసారి కూర్చొని ఉన్నాడు. దాదాపు ఈ గణపతి 12 ఫీట్లు 13 ఫీట్ల దాకా అయితే హైట్ ఉంటుంది. ఇగో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు పార్వతీదేవి మన నాట్యం చేస్తున్నట్టుంటారు. పక్కన అయితే గణేశుడి మధ్యలో సోఫా పైన కూర్చొని ఉన్నాడు. ఈ గణేశుడు హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. దాదాపు 12-13 ఫీట్ల పైన ఉంటుంది ఈ గణపతి కూడా. పైన వచ్చేసి బ్యాక్డ్రాప్లో ఆర్చి అట్లాగే శేషనాగ్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఇగో త్రిశూలం కూడా చూడండి ఒకసారి. త్రిశూలం కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి శివుడు నాట్యం చేస్తున్నట్టు ఉంటాడు. అట్లా ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పార్వతీ మాత కూడా వచ్చింది. ఇగో ఈ గణపతి అయితే గజ్జుమంటది చూడరు ఒకసారి. పుల్లు అయితే మొత్తం కిరాకంటే కిరాకు ఉన్నాయి. సోఫా పైన కూర్చున్న గణపతి. పైన మనకు శివాజీ మహారాజ్ వచ్చాడు చూడండి ఒకసారి. అట్లా గుర్రాలు కూడా వచ్చినాయి బ్యాక్డ్రాప్లో ఆర్చి కూడా. ఈ గణపతి కూడా చాలా బాగుంది. స్పెషల్ గణపతి ఇక్కడ చారి కలర్స్లో ఈ గణపతి కూడా. ఇగో పుల్లు అయితే దగ్గర నుంచి చూపెడతాం. గజ్జుమంటారు మీరైతే ఒకసారి. పుల్లు ఒకసారి చూడరు. హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి పుల్లులు అయితే. రియల్గా పుల్ అయితే ఎట్లుంటుందో అట్లనే మనకు ఇక్కడ పెయింటింగ్ వరకు అయితే తీసుకున్నారు. హైలైట్ అంటే హైలైట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు స్పెషల్ చారి కలర్స్లో స్పెషల్ బాల గణేష్ అనేది పెడతా. 10 ఫీట్ల గణపతి. హైలైట్ అంటే హైలైట్ క్రేజీ ఉంది గణపతి అయితే. అట్లాగే ఇంకా ఆల్రెడీ ఇక్కడ మనకు చాలామంది అయితే కాల్ చేస్తున్నారట బాల గణేష్ కావాలని చెప్పేసి. మీకైతే డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తారు. చారి కలర్స్ అయితే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. అట్లాగే ఇంకెవరైనా దగ్గర వాళ్ళు ఉంటే కూడా వచ్చి చూడండి. లైవ్లో అయితే గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. సో క్రేజీ ఉన్నది గణపతి అయితే. చూపెడతాం మీకైతే ఇప్పుడు పదండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్పెషల్ గణేష్ని అయితే చూస్తున్నాం. ఒకసారి చూడండి. గణేశుడు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. బాల గణేశుడు 10 ఫీట్ల గణేశుడు చాలా బాగుంది. క్యూట్ ఉంది గణపతి అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. దగ్గర నుంచి కూడా పెడతాం మీకైతే చూడండి ఒకసారి.
ఫినిషింగ్ వర్క్ కానీ డీటెయిల్స్ కానీ హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. చూడొచ్చు మీరు బొజ్జకు కూడా ఇదంతా డిజైన్ కూడా హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. చాలా బాగుంది గణపతి అయితే, నాకైతే బాగా నచ్చింది. సో దగ్గర నుంచి చూడండి ఒకసారి గణపతిని అయితే. ఐస్ కానీ చెవులు కానీ హైలైట్ అంటే హైలైట్ చూడండి ఒకసారి. పైన చూడండి మీరు ఒకసారి, కిరీటం కూడా వస్తుంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. గణపతి అయితే బొజ్జ గణపయ్య చూడొచ్చు, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. నాకైతే చాలా నచ్చింది. ఆల్రెడీ ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయట. ఇంకెవరికైనా కావాలంటే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే మనకు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా, చారీ కలర్స్ వాళ్ళది అయితే మీరైతే కాల్ చేసి రేట్ కనుక్కోవచ్చు. అట్లాగే బుక్ చేసుకోవాలన్నా కూడా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గర వాళ్ళు ఉంటే మాత్రం వచ్చి డైరెక్ట్ లైవ్లో చూడండి, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇదైతే. గణపతి అయితే సేమ్ వచ్చింది చూడండి ఒకసారి, హైలైట్ అంటే హైలైట్, కిరాక్ వచ్చింది చూడండి ఒకసారి. ఇమేజ్లో అయితే ఎట్లుందో డిజైన్ కూడా మనకి ఇక్కడ మనకు బొజ్జ దగ్గర డిజైన్ కూడా చూడండి ఒకసారి. సేమ్ ఇందులో ఫోటోలు అయితే ఎట్లుందో అట్లనే యాస్టీజు చెవులు కానీ మనకు ఇదంతా కిరీటం కానీ చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి. నాకైతే బాగా నచ్చింది గణపతి. ఫ్రెండ్స్ ఇది ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.